హలో గాయస్, హౌ టు రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ ఫిట్టింగ్ చేయడం ఎలా చూడండి గాయస్. ఫస్ట్ రెక్కలు ఫిట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది వాచర్ కంపల్సరీ వేయాలి సేఫ్టీ కోసం. ఇది దిప్పు కూడా ఉంటుంది స్క్రూకి. ఆ తర్వాత మొత్తం రెక్కలు స్క్రూ ఫుల్ టైట్ చేయాలి స్క్రూ డ్రైవర్తో. హలో గాయ్స్, నెక్స్ట్ కంపెనీ నుంచి పైప్ 1 ఫీట్ వచ్చి ఉంటుంది. దానికి కప్పులు ఎక్కింది, నేమ్ ఉండేది పైన, ప్లేన్ ఉండేది కింద. ఆ తర్వాత వైర్ ఎక్కించుకోండి. తర్వాత బోల్టుకి వాచర్ ఎక్కించి పీవీసీ వాచర్ వచ్చి ఉంటుంది, అది యూజ్ చేయండి కంపల్సరీ. లేదంటే గ్రిప్ ఉండదు, లూజ్ ఉంటుంది ఫ్యాన్, రన్నింగ్లో షేక్ అవుతూ ఉంటుంది. తర్వాత వాచర్ వచ్చి ఉంటుంది, అది వేసి నట్ ఎక్కించి ఫుల్గా టైట్ చేయండి. 2 కటింగ్ బ్లేడ్లు తీసుకొని మనకి ఫుల్గా ఒకటి ఉన్నా పర్వాలేదు కటింగ్ బ్లేడ్, ఈ వాచర్లు ఉంటే ఫుల్గా మనకి ఎంత టైట్ అయితే అంత. పైప్ అనేది లూజ్ ఉంది. ఇప్పుడు అనేది నట్టు బోల్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది టైట్ ఉంటే. లూజ్ పెట్టామంటే అది డ్యామేజ్ అయ్యి అరిగిపోయి ఫ్యాన్ నట్టు బోల్టు కట్ అయిపోతుంది. తర్వాత కాటర్ బిన్ కంపల్సరీ యూజ్ చేయాలి, లేదంటే ఇది సేఫ్టీ మొత్తం ఏముండదు. మరి రెడీ అయిపోయింది మనకి. వైర్ అనేది ఇట్లా కింద నుంచి తీసుకోండి, నట్టు బోల్ట్కి అడ్డం లేకుండా ఉంటుంది వైర్. కొంతమంది పైనుంచి వేస్తారు, అది వైర్ డ్యామేజ్ అయ్యి ఫ్యాన్కి ఆలిపోయేది జరుగుతుంటుంది. ఇక్కడ కూడా సేమ్ క్లాంప్ ఇచ్చింటారు, క్లాంప్ ఎక్కించాక నట్టు బోల్ట్ ఇచ్చింటారు ఎక్స్ట్రా. ఇది కూడా ఫుల్గా టైట్ చేసేసి దీనికి కూడా డబల్ నట్ వచ్చి ఉంటుంది, డబల్ నట్ వేసి ఫుల్గా టైట్ చేయాలి 2 కటింగ్ బ్లేడ్తో. కటింగ్ బ్లేడ్ ఉన్నా చాలు, ఫుల్గా టైట్ చేసి ఆ తర్వాత కాటర్ పిన్ వేసేయండి. మొత్తం 3 పక్కలే వేయాల, పైన 2 వస్తాయి, కింద 1. వైర్ లూపింగ్ ఇచ్చేస్తే మనకు అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాన్ డిమ్మర్ కలెక్షన్ ఉందంటే అది రిమూవ్ చేసేసి డైరెక్ట్ మనం స్విచ్లో ఇచ్చేయాలి లూపింగ్. అప్పుడు రిమోట్ బాగా పనిచేస్తుంది. చూడండి గాయస్, కంప్లీట్ వర్క్ నచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎనీ వర్క్ ఉన్నా నా నంబర్ డిస్ప్లేలో ఉంటుంది, ఫోన్ చేసి ఏమైనా ఉన్నా డౌట్స్ ఉన్నా అడగండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.